రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువుదీరి ఏడాదైంది. ఏడాది తర్వాత అంటే ఏడాది పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని మనతో మాట్లాడడానికి మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సార్, ఎట్లా ఉన్నాయి శాంతి భద్రతలకు సంబంధించి ఏడాది కాలంలో? శాంతి లేదు, భద్రత లేదు, అశాంతి, అభద్రత ఇవే గత ఈ ఏడాది అంతా కూడా జరిగిందండి. కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఈ ప్రభుత్వం శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే క్రైమ్ రేట్కి సంబంధించి కూడా నేను డీజీపీ చెప్పిన రిపోర్ట్లో క్రైమ్ రేట్ చాలా గతంతో పోలిస్తే చాలా వరకు పెరిగింది. ఎట్లా వస్తున్నారు? పెరిగింది, ఎందుకంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. ముఖ్యమంత్రి రాష్ట్రానికి హోంమంత్రి లేడు. హోంమంత్రి లేనందువల్ల పోలీసుల మీద నియంత్రణ తగ్గిపోయింది. సో నియంత్రణ తగ్గడం వల్ల వాళ్ళకు చాలా రకరకాల సమస్యలు వస్తున్నాయి, మానసిక సమస్యలు ఎదురుతున్నాయి. తర్వాత అదేవిధంగా పోలీసుల లోపల కూడా స్ట్రైక్ జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ఆత్మహత్యలు కూడా ఎక్కువవుతూ ఉన్నాయి పోలీసుల లోపల. అదేవిధంగా మరి రాజకీయ కక్షతోని ముఖ్యమంత్రి అధికారం చెలాయిస్తున్నాడు కాబట్టి దొంగల మీద ఫోకస్ చేయాల్సిన ముఖ్యమంత్రి, దోపిడీదారుల మీద ఫోకస్ చేయాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్ష పార్టీల మీద ఫోకస్ చేస్తున్నాడు. కాబట్టి దానివల్ల కూడా నేరం అనేది పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా మహిళల మీద అత్యాచారాలు అయితే చాలా ఎక్కువైనాయి. దాదాపు 29% పెరిగింది. మైనర్లు 82% మైనర్ల మీద జరుగుతుంది. అంటే ఎక్కడో అసలు దాని మీద ఫోకస్ చేయాల్సిన వ్యవస్థ ఈరోజు సైబర్ క్రైమ్ సెల్ అంతా కూడా మా మీద పనిచేస్తుంది, బీఆర్ఎస్ నాయకుల మీద పనిచేస్తుంది. అది కరెక్ట్ కాదు. ఒక ఏమంటారు, హిట్లర్ కాలంలో ఒక గెస్టాపో లాగా, లేకపోతే సోవియట్ల కాలంలో ఒక కేజీబీ లాగా ఇలా రేవంత్ రెడ్డికి సైబర్ క్రైమ్ సెల్ పనిచేస్తూ ఉన్నది. అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు అవకాశాలు వస్తాయి, ఏ పార్టీ కూడా పర్మనెంట్గా అధికారం ఉండదు. పోలీసు వ్యవస్థ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పోలీసులు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ చేయడం, మరోపక్కన కానిస్టేబుల్స్ కూడా సూసైడ్ ఈ మధ్య కాలంలో డిసెంబర్లోనే దాదాపు 5-6 సూసైడ్ చేయడం. ఎట్లా వస్తున్నారు? చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీసు వ్యవస్థ అంటే చాలా అల్లకల్లోలంగా మారింది. అంటే రాజకీయ నాయకుల ఇంటర్ఫియరెన్స్ వల్ల డీజీపీలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారడం, వాళ్ళ చేతిలో ఏది రియల్ పవర్ లేకపోవడం, రియల్ పవర్ అంతా కూడా పొలిటికల్ పార్టీ ఆఫీసులో ఉండడం, గాంధీ భవన్లో ఉండడం, ఆ గాంధీ భవన్ నుంచే ఎఫ్ఐఆర్లన్నీ కూడా సర్క్యులేట్ అయ్యి రావడం. సో దానివల్ల పోలీసు ఉన్నతాధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే కేసీఆర్ గారి పాలనలో వాళ్ళే అధికారులు, ఇప్పుడు వాళ్ళ అధికారులు. మరి ఎందుకు ఇంత ఘోరంగా వ్యవస్థ జరిపోయిందంటే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని వ్యవస్థను ప్రజల కోసం వాడతలేడు, తన పార్టీ కోసం వాడుకుంటున్నాడు. అందుకొరకు ఈ సమస్య ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తూ అల్లు అర్జున్ ఇష్యూలో చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పేసి కూడా ఆ స్టేట్మెంట్లు కూడా చూస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు మరి ఎందుకు వాళ్ళ తమ్ముడు విషయంలో సాయిరెడ్డి ఏదైతే మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ ఉన్నా కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం ఎట్లా? అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు చేతులకు పొందన లేదు. ఆయన అసెంబ్లీలో చట్టం ముందర అంద సమానులు అని చెప్పేసి అర్ధగంట మాట్లాడిండు. మరి ఆ చట్టం ముందు అంద సమానప్పుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయం, రేవతి కుటుంబానికి ఒక, అల్లు అర్జున్కి ఒక న్యాయం, అదేవిధంగా సాయిరెడ్డి కేసులో ఒక న్యాయం, దుర్గం చెరువులో ఇంకొక న్యాయం. అట్లా ఉండకూడదు కదా. సో అందరూ సమానంగానే, అందరికీ సమానంగానే న్యాయం పంచాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి. నిజానికి వాళ్ళ తమ్ముళ్ళ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు విశాల హృదయంతో మా తమ్ముళ్ళ మీద కంప్లైంట్ వచ్చింది, ఏది నిజం ఏది అబద్ధం మీరు ముందు వెరిఫై చేయండి అని పోలీసులకు మా తమ్ముని మీద ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పింటే ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరిగి ఉండేది. కానీ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా తన తమ్ములను కాపాడుకోవాలని చెప్పేసి ఎక్కడైనా పోయినా ఎఫ్ఐఆర్ మాత్రం బుక్ చేయకుండా పోలీసులు ఎవరు బుక్ చేస్తారు? పోలీసులు ఏందండి, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అంతే తప్ప పోలీసులు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నదా? లేదు. అలాంటప్పుడు ఇట్లనే జరుగుతుంది. నిన్నటికి నిన్న కూడా జైత్యాల ఒక పెట్రోల్ బంక్ కూడా ఇద్దరు కానిస్టేబుల్ బ్లూ కోట్స్ ఏదైతే ఉంటారో కంప్లైంట్ వచ్చినందుకు వెళ్ళి విచారించేందుకు వెళ్ళిన కానిస్టేబుల్స్పై కూడా కాంగ్రెస్ నాయకుల దాడి, దానికి సంబంధించి ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేయడం ఎట్లా? అంటే పోలీసు వాళ్ళని కొట్టినా కూడా మా నాయకులు మమ్మల్ని కాపాడుతారు అన్న భావన అనేది ప్రజల లోపల పెచ్చరిల్లింది. అందుకొరకే పోలీసుల మీద దాడులు జరుగుతుంది. లేకపోతే యూనిఫామ్ పోలీసుల మీద నేనైతే ఎప్పుడు ప్రజలు దాడి చేయంగా చూడలేదు. అది అత్యంత ఇక ప్రాణాలు పోయే పరిస్థితిలోనే తిరుగుబాటు చేస్తారు. అది కూడా పెద్ద సంఖ్యలో చేస్తారు. 2-3 గుండగాలు పెట్రోల్ పంప్ దగ్గర యూనిఫామ్లు ఉండే పోలీసులను దాడి చేస్తున్నట్టు ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఎందుకంటే ఒక పోలీసు కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని ఒక క్రౌడ్ దగ్గరకు వచ్చిందంటే క్రౌడ్ కంట్రోల్ కావాలి, అది మాకు ట్రైనింగ్లో చెప్తారు. కానీ ఈరోజు ఆ క్రౌడ్ కంట్రోల్ కావడం లేదంటే ప్రజల మైండ్ సెట్లో ఏదో మార్పు వచ్చింది, అక్కడ ఉన్న నాయకుల మైండ్ సెట్లో ఏదో మార్పు వచ్చింది. నాయకులు కూడా కాపాడాలి. సొసైటీలో పోలీసులు ఎంతమంది? 1 లక్ష మంది ఉంటారు తెలంగాణలో. తెలంగాణలో ప్రజలు ఎంతమంది ఉంటారు? 4 కోట్ల మంది ఉన్నారు. 4 కోట్ల మంది 1 లక్ష మంది పోలీసులు కంట్రోల్ చేయగలరా అంటే ఫిజికల్గా చేయలేరు. కానీ చట్టం అంటే భయం, జైలు అంటే భయం, తర్వాత పోలీసు స్టేషన్కి పోయి ఇవన్నీ చేయాలంటే తప్పు చేస్తే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి
చట్టం అనేది శాంతి భద్రతలు అట్లా ఉన్నాయి. కానీ పోలీసులను కొట్టినా ఏం కాదు, తిట్టినా ఏం కాదు, దొబ్బినా ఏం కాదు. సికింద్రాబాద్లో ఒక రైట్లో పోలీసులను విపరీతంగా కొట్టిండ్రు, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను. సో అలా ఏం కాదనుకున్నప్పుడు ఈ విచ్చలవిడితనం వస్తే పోలీసులు కూడా ఏం చేయలేరు కదా. ఆ పరిస్థితి రానియొద్దు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా. సో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెప్పాలి, మీరు కొట్టకూడదు, ఎవరైనా నువ్వైనా నేనైనా అందరూ ఒకటే చట్టం ముందరన్న ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడి మీద ఎఫ్ఐఆర్ చేయించుంటే పోలీసులు రేవంత్ రెడ్డి గారిని నమ్మండి వాళ్ళు. ఆయన తమ్ముడి మీద ఇప్పుడైనా చేయించవచ్చు, ఆయన మా తమ్ముడి పేరు పెట్టండి ఎఫ్ఐఆర్లో, చూద్దాం ఏదైతుంది. ఆ మాట అనలేకపోతున్నాడు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన ఓపెన్గా ఎవిడెన్స్ కూడా ఉంది కదా. ఏదైతే అయితే లేకపోతే ఆ కుటుంబం దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేసుకోవచ్చు, క్షమించండి తప్పైంది, మేము అనుకోలేదు అని పిల్లల్ని అడుక్కోవచ్చు వాళ్ళ సాయిరెడ్డి కుటుంబీకులను. కానీ అవి కూడా చేయడం లేదు, మొండిగా లేదు ఏమన్నా కానీ మా తమ్ముడు ఎఫ్ఐఆర్ చేస్తే మాత్రం ఒప్పుకోననే పడికి ముఖ్యమంత్రి మీద విశ్వసనీయత ఎక్కడ ఉంటుంది, ఉండదు. కేటీఆర్ అరెస్ట్ నుంచి కూడా మళ్ళీ వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇది కోర్టు దృష్టిలో ఈ కేసు ఉంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. కానీ మీడియా మిత్రులందరికీ ఒకటే సలహా, నిజాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకండి, పుకార్లను నమ్మకండి. ఆనాడు శ్రీశ్రీ అన్నాడు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు మన మీడియా సాధనాలనే మాటను నిజం చేయకండి దయచేసి. మీరు ఫోర్త్ ఎస్టేట్ అన్నారు, ఫోర్త్ పిల్లర్ అన్నారు, నిజాలు చెప్పాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీడియా మీద, అంతే తప్ప అబద్ధాలను ప్రచారం చేయడం, ఒక పార్టీ ఇచ్చిన లీకులను గోరంతలు కొండంతలుగా చేసి చేయడం, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పడం, సో ఇవి కరెక్ట్ కాదు. ఆయన కోర్టు విషయంలో ఉంది, తప్పకుండా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, నాకుండే అనుభవం మేరకు కేటీఆర్ గారి మీద పెట్టిన ఏ కేసు, ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టిన ఏ కేసు కూడా నిలవదు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద నిర్మించబడ్డ కేసులు ఇవన్నీ కూడా నిలవవు. మరో పక్కన ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది, సెలబ్రిటీలను కూడా అవసరమైతే తప్పు చేస్తే లోపలేస్తామని చెప్పేసి. రీసెంట్గా జరిగిన అల్లు అర్జున్ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా సంధ్యా థియేటర్లో జరిగిన దానికి సంబంధించి మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా, మాజీ పోలీస్ ఆఫీసర్గా ఎట్లా చెప్తారు? తప్పు ఎవరిది అంటారు? తప్పు పోలీసులది, అల్లు అర్జున్ కాదు. ఎందుకు కాదంటే అల్లు అర్జున్ పలాని సంధ్యా థియేటర్కు వస్తాడు అని నేను వస్తున్నాను అల్లు అర్జున్ చెప్పకపోయినా, అల్లు అర్జున్ వస్తే అవకాశం ఉన్నది, వస్తే ఇక్కడ క్రౌడ్ అంతా కూడా వేల సంఖ్యలో వచ్చి ఆ చిన్న థియేటర్, నేను కూడా సంధ్యా థియేటర్లో మస్తు సినిమాలు చూసిన, ఆ చిన్న థియేటర్లో ఈ వేల మంది పట్టరు అన్న విషయం పోలీసు వాళ్ళకి తెలిసినప్పుడు, నిజంగా ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం కూడా ప్రేమ, అవగాహన, శ్రద్ధ ఉన్న ఆఫీసర్ ఎవ్వరు కూడా అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళనివాడు. వెస్ట్ జోన్ డీసీపీకి చెప్పి 2 నిమిషాల అల్లు అర్జున్ మీద 2 పెట్రోల్ వెహికల్స్ పెట్టు, ఒక 10 మంది కానిస్టేబుల్ పంపించి నువ్వు ఇక్కడ ఆగు అంటే అల్లు అర్జున్ 2 నిమిషాలు ఆగిపోతాడు. ఒక్క ఏమంటారు సెట్లో, వైర్లెస్ సెట్లో ఆల్ఫా ఆఫీసర్ ఒక మెసేజ్ పెట్టినా, లేకపోతే గామా పెట్టినా, లేకపోతే టైగర్ పెట్టినా ఒక్క 2 నిమిషాల కథం అయిపోతుంది స్టోరీ. అది చేయలే పోలీసు వాళ్ళు. పోనీ ఆయన ఇంటి నుంచి బయలుదేరండి అనుకుందాము, ఇక్కడ క్రౌడ్ పెరిగిపోతూ ఉన్నది, రూమర్స్ వస్తాయి, ఇవాళ రేపు సెల్ ఫోన్ వరల్డ్, 2 నిమిషాలు స్టేటస్ అప్డేట్ అయిపోతుంది. అల్లు అర్జున్ ఇంటి ముంగట కూడా అభిమానులు ఉంటారుగా, వచ్చిండు ముషీరాబాద్ దాకా వచ్చిండు, ముషీరాబాద్ ఆపేయాలి. ఎందుకు ఆపేయలేరు? ముషీరాబాద్లో ఎంతమంది 20,000 మంది పోలీసులు ఉన్నారు, నీకు వెస్ట్ జోన్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఈ సెంట్రల్ జోన్లో ఎంతమంది పోలీసులు ఉన్నారు, 2 నిమిషాలు ఆపేయచ్చు. ఎందుకు ఆపలేదు? అప్పటికే తొక్కిసలాట అయింది, రేవతి అనే ఆమెకు స్పృహ కోల్పోయింది అని అంటున్నారు కదా. మరి పోనీ అప్పటికి కాకపోయినా అసలు ఆ తొక్కిసలాట అయ్యే పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు ఒక సెలబ్రిటీ వస్తున్నాడు, అది కూడా అల్లు అర్జున్. అప్పటికే పుష్ప 1 ఫేమస్ అయింది, పుష్ప 2 అది బెనిఫిట్ షో, 1200 టికెట్ పెట్టి వస్తాను జనాలు అనుకున్నప్పుడు అసలు గవర్నమెంట్కి చెప్పాలి, సార్ క్యాన్సిల్ ఆల్ దీస్ బెనిఫిట్ షోస్ అని. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఒక మాట చెప్తే 2 నిమిషాల బంద్, లేకపోతే బందోబస్తు ఇయ్యం, రేపు అయ్యేది అయితే అంటే పోతుంది కమిషనర్ ఉద్యోగం. ఏమవుతుంది? ఎందుకు చెప్పలేదు మరి ఆ రోజు కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకపోతే వెస్ట్ జోన్ డీసీపీ కానీ ఈస్ట్ జోన్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎందుకు చెప్పలేదు? ఎవరు రేపొద్దున ఇవాళ ఒక ఆమె చనిపోయింది, రేపు 100 మంది చచ్చిపోయింటే ఎవరు దానికి రెస్పాన్సిబుల్? ఉత్తరప్రదేశ్లో మన ఏం జిల్లా అది, హత్రాస్ జిల్లాలో 129 మంది చచ్చిపోయినారు. ఏమైనా అయింటుంటే ఒక్కరితో సరిపోయింది కాబట్టి బతికిపోయినాం మనం. ఒక్క మహిళ కూడా ప్రాణమే కదా. అంటే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు, అల్లు అర్జున్ బౌన్సర్స్ మొత్తం తనకు వలయంగా ఉన్నారు, బౌన్సర్స్ కూడా మమ్మల్ని కట్టడి చేస్తున్నారు, మమ్మల్ని అల్లు అర్జున్ దగ్గరికి పోనివ్వలేదని పోలీసులు చెప్పడానికి ఎట్లా వస్తున్నారు? ఒక యూనిఫామ్ పోలీసులు బౌన్సర్స్కి భయపడడం ఎట్లా వస్తున్నారు? బౌన్సర్లను మేనేజ్ చేయడానికి ఒక్క హోంగార్డ్ చాలు, ఒక ఎస్పీఓ చాలు. వాళ్ళు అర్నాల్డ్ ష్వార్జెనెగర్ అయినా, మనోహర్ ఐక్ అయినా, ఇంకెవడన్నా బాడీ బిల్డర్ అయినా కూడా బౌన్సర్ ఈజ్ ఎ సివిలియన్.
policeman is an officer. Policeman has uniform. Bouncer has no uniform. Bouncer's uniform is not sanctioned by the government, but police officer's uniform is sanctioned by law. Police any day is a million times more powerful than a bouncer. It is not about the muzzles, it is about the minds. Police officer is authorized by law. BNSS, Indian Police Act, BNS, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇట్లా రకరకాల స్పెషల్ అండ్ లోకల్ లాస్, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, ఇవన్నీ పోలీస్ ఆఫీసర్ని ఎంపవర్ చేస్తాయి. బౌన్సర్కి ఏముంది? ఆ బౌన్సర్లు వచ్చి మా మీద దాడి చేసినట్టే ఇంక మీరు ఎందుకు పోలీసులు ఉన్నారు? అసలు బౌన్సర్లకు ఎంత ధైర్యం అట్లా దాడి చేస్తారా వచ్చి? దగ్గరికి వెళ్ళనివ్వలేదు హీరో దగ్గర. తప్పండి. అసలు హీరో ఇంట్లో నుంచి ఎందుకు బయటకు రానిచ్చినావయ్యా? నేను అదే ప్రశ్న. నీకు ఇంత జరుగుతుందని చెప్పి ఓకే రానిచ్చినావు అనుకుందాం, వెస్ట్ జోన్ ఆయన వదిలిపెట్టిండు, సెంట్రల్ జోన్ ఎంటర్ అయినప్పుడు ముషిరాబాద్ ఆపనుంటివి కదా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఆపనుంటివి కదా, దోమలగూడ దగ్గర ఆపనుంటివి కదా. నువ్వు వెళ్ళిపోవాలంటే 4 మమ్మల్ని అందరినీ ఇళ్ళల్లో అరెస్ట్ చేసినప్పుడు, మా రోడ్ల మీద అరెస్ట్ చేసినప్పుడు, కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ని కూడా మరి అంబేద్కర్ బొమ్మ దగ్గర అరెస్ట్ చేసినప్పుడు, మరి అరెస్ట్ చేస్తే ఏం పోతుండే? ఆయన ఏమన్నది హోంమంత్రి కన్నా పెద్ద ఆయన అల్లు అర్జున్. అంత బౌన్సర్లు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కొట్టిండ్రు, ఇదంతా కాదు. సినిమా స్టార్లు, సెలబ్రిటీలు అంటే మేము కూడా సెలబ్రిటీ దగ్గర ఉండాలి, ఫోటోలు దిగాలి, మేము ఆయనను చూసినాం, మీరు కూడా అల్లు అర్జున్ చూడాలి, ఆ పుష్ప సినిమా మీరు కూడా చూడాలనే దాంట్లో ఉండరు. కానీ మీరు నిజంగా ప్రజల వైపు నుంచి ఆలోచించుంటే పోలీసులు పక్కా ఇది పోలీసు వైఫల్యం. ఓ పోలీస్ ఆఫీసర్గా చెప్పడానికి పాపం అక్కడ పనిచేసిన ఆఫీసర్లు కూడా వాళ్ళ నా దగ్గర పనిచేసిండ్రు. అక్కడ ఉన్న చిక్కడపల్లి ఏసీపీ వీళ్ళందరూ నా దగ్గర పనిచేసిండ్రు. కానీ పోలీసు వైఫల్యం అది. ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడే విషయంలో తమ్ముడే పత్తలట. అంటే మీడియాలో కూడా అంటే బయట కూడా ఒక ట్రోలింగ్ జరుగుతుంది. జస్ట్ పోలీస్ వైఫల్యం కప్పిపుచ్చడానికే ఇది ఒకటి అల్లు అర్జున్ బలి చేశారని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ను బలి చేసిండ్రో లేదో అనేది నేను దాని మీద కామెంట్ చేయను. చట్టం ముందర అయితే అందరు సమానులే, నేను ఒప్పుకుంటా. అల్లు అర్జున్ అయినా ప్రవీణ్ కుమార్ అయినా, కానీ పక్కా అది పోలీస్ వైఫల్యం. ముందస్తు సమాచారం పోలీసు వాళ్ళకు ఉన్నది. ఒకవేళ అల్లు అర్జున్ నేను వస్తున్నా అని చెప్పి ఓపెన్గా చెప్పకపోయినా ఇక్కడ పరిస్థితి చేయి దాటిపోతుంది అని అనుకున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత పోలీసులది. ఆపలేదు వాళ్ళు. మమ్మల్ని ఆపుతున్నారు కదా. నేనేమంటున్నా అంటే మమ్మల్ని ఆపుతున్నారు. అవును, పర్మిషన్ లేకుండా ఆపాలిగా. మరి నువ్వు నథింగ్ డూయింగ్, నువ్వు పర్మిషన్ లేదు వెళ్ళిపోనా? జూనియర్ ఎన్టీఆర్ ఆపలేదా? జూనియర్ ఎన్టీఆర్ ఆపలేరు కదా, మరి అల్లు అర్జున్ ఎందుకు ఆపలే? మరి జూనియర్ ఎన్టీఆర్కి ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయం ఉండదుగా. సన్నీ లియోన్ ఆపలేదా? సన్నీ లియోన్ ఒక ఆమె యాక్ట్రెస్ ఉంది, ఆమెను ఆపలేదా? ఆమె కూడా రకరకాల షోస్కి వస్తారంటే ఆపిండ్రు కదా. మరి వాళ్ళందరిని ఆపినప్పుడు వీళ్ళని ఎందుకు ఆపుతలే? సో పక్కా ఇది పోలీస్ వైఫల్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పోలీస్ శాఖ మీద నమ్మకం పెంచాలంటే ఏదైతే కొండారెడ్డిపల్లిలో జరిగిన మాజీ సర్పంచ్కి సంబంధించి సూసైడ్ నోట్లో రాసిన సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు సంబంధించి పోలీసులు మొదటగా వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే పోలీస్ శాఖపై ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం కలుగుతుంది. బట్ రేవంత్ రెడ్డి అట్లా చేయకుండా కేవలం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామో, హామీలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నామో అలాంటి నేతలను బీఆర్ఎస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి శాంతి భద్రతలు గాలికి వదిలేశారని చెప్పేసి పోలీసుల్ని కేవలం బీఆర్ఎస్ టార్గెట్గా మాత్రమే డిపార్ట్మెంట్ వాడుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే శాంతి భద్రతలు చాలా క్షీణించాయి. కనీసం 2025లోనైనా శాంతి భద్రతలు కాపాడాలని పోలీసులకు చాలా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన సంధ్యా థియేటర్లో ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి కూడా అక్కడ ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం ఉంది. పోలీసులకు చాలా అధికారాలు ఉంటాయి. అల్లు అర్జున్ని ఇంటి దగ్గరే ఆపేస్తే, ఏదైతే పర్మిషన్ లేదని మీరు అంటున్నారో, ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఆపేస్తే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగేది కాదు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.